నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ వైబ్. నేను పుల్లూరు లోకేష్. ఈరోజు మనము యూత్ ఎంతగానో ఇబ్బంది పడుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ గురించి పబ్లిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం చెప్తారా? ప్రమోషనల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరో ప్రమోషనల్ చేస్తున్నారు. ప్రమోషనల్ వీడియో చూసి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, ఎర్నింగ్ ఎక్కువ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే అండి, అంటే ప్రమోషన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అది విఐపీస్, పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, క్రికెట్ సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇలా డబ్బు తీసుకొని గడ్డి తినడం ఎంత మటుకు కరెక్ట్ అనేసి మీరు భావిస్తున్నారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రమోషన్ చేసేవాడికి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకు ఎవరైతే గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి ఏం రావట్లేదు. అది పక్క వాళ్ళకి ఎంతమందికి వాడు చెప్పగలుగుతాడు నాకు రావట్లేదని? మా అంటే ఇద్దరికి ముగ్గురికి చెప్పగలుగుతాడు, అంతకు మించి ఎక్కువ చెప్పలేడు కదా. అది ప్రమోషన్ చెప్పడం వల్ల చాలామందికి రీచ్ అయిపోతుంది. మేము లాస్ అయినాము డబ్బులు అని చెప్పి చాలా తక్కువ మందికి తెలిసిపోతుంది. ఓకే అండి, ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇందులోనే కాదు, ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు మనకు వర్క్, మదరు ఫాదర్ వర్క్ చేయడము, బేబీ వాళ్ళని వదిలేయడము, అట్లా దాంతో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నారు దానికి. ఓకే, చెప్పండి. ఫిజికల్ గేమ్స్ ఆడకుండా ఓన్లీ ఫోన్స్ తోటే టైం చేస్తున్నారు చెప్పమంది. ఓకే అండి, ప్రభుత్వం ఎందుకని దీనిపై సక్రమైన చర్య తీసుకోలేకుండా ఉంది అనేసి మీరు భావిస్తున్నారు? ప్రభుత్వము ఫెయిల్యూర్ అనేది అన్ని సెక్టార్లో ఉంది. ఇది ఒక్కటే విషయంలో కాదు, అన్ని సెక్టార్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు, తినాలి, వాళ్ళు తినాల్సింది వాళ్ళు తినాలి. సో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అన్నీ ఫ్రీ ఇచ్చినా కూడా ఇంకా సరిపోదు. సో జనాలను చూసుకునే అంత ఇది లేదు వాళ్ళకి. ఈ బెట్టింగ్ యాప్స్ అరికట్టడానికి మీరేమన్నా సలహా చెప్పగలుగుతారా? ఎవరిది వాళ్ళకు తెలుసుకోవాల్సిందే తప్ప, ఇప్పుడు ఆడిన వాళ్ళు లాస్ అవుతారు, ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతారు. మొత్తం చేతులు కాలిన కాకులు పట్టుకున్నట్టు అన్నట్టు ఇంకా ఏం చేయలేము, అంతే. ఇంకా దానికి యువత వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప ఒకరు చెప్తే మారుతారు అనేది ఏం లేదు. మారడం అంటే మంచికి మారారు, చెడుకు మారుతారు. ఓకే అండి, మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఎప్పుడైనా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం కానీ, చూడడం కానీ, చేయడం కానీ మీరు 3-4 టైమ్స్ నేను ఆడాను. పోవడమే తప్ప రావడం ఏముండదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4-5 టైమ్స్ వస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఆ కాన్సెప్ట్ని నేను కనిపెట్టి ఆపేశాను. ఆ కంట్రోల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం కంట్రోల్లో ఉండడం అనేది ఇంపార్టెంట్, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఎందుకని ఈ మధ్య యూత్ ఎక్కువ ఈ బెట్టింగ్ యాప్స్కి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు? ఎందుకని దీనికి అట్రాక్ట్ అవుతున్నారు? ఈజీ మనీ కోసం. బెట్టింగ్ యాప్స్లో ఈజీ మనీ వస్తుంది, వాళ్ళు చూపించడం కూడా అలానే చూపిస్తున్నారు కదా. సో మీరు గ్రాఫ్స్ ఒకటి చూపించి, మీరు ఇప్పుడు 1000 రూపీస్ పెడితే అది 15 మినిట్స్లో 2000 అవుతుంది, తర్వాత డబుల్ అవుతుందని మీకు ఏం చేయకుండానే మీకు లక్ వల్ల మీకు మనీ వస్తున్నాయని చెప్తున్నారు. ఈజీ మనీకి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. అది వాళ్ళకి అర్థం అవ్వాలి, అంత ఈజీగా రావు మనీ అని. నాకు తెలిసిందైతే ఒకటే రీజన్, అవి అంత పాపులర్ అవ్వడానికి కూడా కారణం అది. వాళ్ళు చూపించడం కూడా చూపించి అది వర్కౌట్ అయ్యేలాగా చేస్తున్నారు. ఆ బ్యాక్ ఎండ్లో రాసే అల్గారిథమ్స్ కూడా అలానే పనిచేస్తాయి. ఆ కోడ్ రాసేటప్పుడు కూడా అవి వర్కౌట్ అయ్యేలాగానే చేస్తారు. ఇనిషియల్గా కొంచెం వాళ్ళకి మనీ వస్తాయి, తర్వాత పోతాయి. ఆల్గారిథమ్ కాంప్లెక్స్ అయిపోతుంది పోను తర్వాత పోతే ఇక వాళ్ళు వన్స్ ఎడిక్ట్ అయిపోతే మళ్ళీ బయటకు రాలేరు. తర్వాత మనీ పోతూనే ఉంటాయి, వస్తాయి అన్న నమ్మకం ఉంటుంది, అది ఎప్పటికీ రావు. సేమ్ ఆ బెట్టింగ్ అనే కాదు, ఇది బెట్టింగ్ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ అని. ఇవి మీకు జాతరలో ఇట్లా వాటి చోట కూడా కాయరాజాకాయ అది ఏవో జరుగుతాయి కదా, అక్కడ కూడా అదే స్కీమ్ కదా. ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఎక్కువ పాపులర్ అయింది, జనాలు అందరు రావడం వల్ల ఇంకా కొంచెం పాపులర్ అయింది. బట్ కాన్సెప్ట్ అయితే ఎప్పటితోనే, డబ్బులు ఈజీగా ఎవరికి రావు, అది వాళ్ళకి అర్థం అవ్వనంత వరకు పోతూనే ఉంటాయి. మీరు ఆన్లైన్ బెట్టింగ్ అని అన్నారు, స్లైస్ పే ఇట్లాంటివన్నీ యాప్స్ ఉన్నాయి కదా, మనీలో యాప్ ద్వారా లోన్ ఇచ్చేవి కూడా ఉన్నాయి, అంటే మనీ ఇస్తారు వాళ్ళు. అక్కడ కూడా చాలామంది మనీ తీసుకొని తిరిగి రీపే చేయలేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అది జనాలకు అర్థం అవ్వనంత వరకు ఇది ఇంతే ఉంటుంది, నాకు తెలిసిందైతే అంతే. సో రైట్ వేలో నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నీకు అది స్పెండ్ చేసేటప్పుడు క్లారిటీ ఉంటుంది.
సో నువ్వు కూడా అది తెలుస్తుంది నీకు ఈజీగా ఏవి రాదు అని. రైట్ బ్రో, ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమైనా ఉందనేసి మీరు భావిస్తున్నారా, విద్యార్థుల పట్ల కానీ యువత పట్ల కానీ? ఎవరికి అందరినీ మైక్రో మేనేజ్మెంట్ చేయడం అయితే అస్సలు అవ్వదు కదా. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నువ్వు అందరు పేరెంట్స్ ఉంటారు, నువ్వు చైర్లో కూర్చొని నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఏం యూజ్ చేస్తున్నావు అన్నది ఎవడు మైక్రో మేనేజ్ చేయలేరు. సో ఈరోజు అంతా బిజీగానే నడుస్తూ ఉంది. కూర్చొని మాట్లాడడం అంటే ఒక 15-20 మినిట్స్ అందరు మాట్లాడతారు, ఏం చేస్తున్నావురా, ఉన్నావా, తిన్నావా అని అడుగుతారు. పేరెంట్స్ని బ్లేమ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అది చెప్తారు బ్రో, అది నీకు ఇండివిజువల్గా కొంచెము చూసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మేబీ ఆ డైరెక్షన్లో పోయే వాళ్ళు కాదేమో. ప్రమోషన్స్ అందరు చేస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు రాంగ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్సే నడుస్తున్నాయి. బస్సెస్ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి, మీరు దీంట్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, ట్రేడింగ్ చేయండి, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. దానికి గైడెన్స్ ఎవరు ఇవ్వట్లేదు కదా. దానికో మీరు యాడ్స్ చూసిన టీవీ యాడ్స్లో చాలా చిన్న అక్షరాలతో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాస్తారు, రిస్క్ ఉంది అని రాస్తారు. అది ఎవడు చదవడు, ఎవడు పట్టించుకోడు. యాడ్లో మాత్రం ఫస్ట్ 10 మినిట్స్ ఎవడో డబ్బులు పెట్టినట్టు, వాడికి మొత్తం డబ్బులు వచ్చినట్టు వేస్తారు. ఈ రాంగ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ జనాలందరిలోకి వెళ్తుంది. సగం తెలుసుకొని ఎవడో ఒకరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నాడు, మనీ పోగొట్టుకుంటున్నాడు. మీరు పేరెంట్స్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే ఏ పేరెంట్ కూడా అంత మైక్రో మేనేజ్మెంట్ చేయలేరు. నీకు ఫీడ్ చేయడము, నువ్వు బాగున్నావా లేవో చూసుకోవడం, నీకు బట్టలు, వాటి మీద వాళ్ళకే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఏ చిన్నోడైనా పెద్దోడైనా, తక్కువ సంపాదించేవాడైనా ఎక్కువ సంపాదించాడైనా, వాడు బయటకు పోతే వాడికి 1,00,000 కష్టాలు ఉంటాయి సొసైటీ నుంచి. ఇంటికి వచ్చి అందరినీ మైక్రో మేనేజ్ చేయలేరు. ఇది ఇక మనం కొంచెం ఉన్నది, లేదని చెప్పను, కొంచెం ఉన్నది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మైండ్ సెట్. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అట్రాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ఎలా యాడ్ మొత్తం అదే చూపిస్తారు, బెట్టింగ్ ఆడాలి, షేర్ మార్కెట్ పని చేయాలి, అదే ఎక్కువ యాడ్ చేస్తారు. యాడ్ ఆఫ్ చేస్తే ఇది ఏమి ఇబ్బంది అవ్వదు. ఎక్కువ మైండ్లో అదే పెడుతున్నారు, మంది యాడ్ చూసి ఇది చేస్తున్నారు ఎక్కువ. ఓకే అండి, మీరు చూస్తున్నారు కదా, పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, అర్ససాయి లాంటి యూట్యూబర్స్ కావచ్చు, లేదంటే సినీ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ లాంటి పెద్ద స్థాయిలో ఉన్న హీరోయిన్ కావచ్చు, ఎందుకనేసి డబ్బు కోసం గడ్డి తిని ఇలాంటి పనులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే అది చేసిన తర్వాత ప్రాఫిట్ ఉంది కదా. మన బెట్టింగ్ ఆడితే మనకి లాస్ ఉంది, అందరికి తెలుసు. బట్ ఆడుతుందంటే మనకి హ్యాబిట్ అయింది, అదే మనకి అలవాటు అయిపోయింది, అందుకోసం చేస్తున్నారు అలాగా. ఓకే అండి, అంటే డబ్బుల కోసం అంటే ప్రజల పానాలతో ఆడుకోవచ్చు అంటారా వాళ్ళు? ఆడుకోవద్దు, బట్ ప్రాఫిట్ ఉంది కదా. ఎవరు మీకు పని చేస్తున్నారంటే ప్రాఫిట్ కోసం, నేను కూడా ప్రాఫిట్ కోసం చేస్తున్నాం. అతనికి ప్రాఫిట్ దొరికింది అది చేస్తున్నారు, మనకు ప్రాఫిట్ లేదు కదా. సో మనం అదకు అవాయిడ్ చేసుకోవాలి. సో యూత్ అనే ఫస్ట్ యాక్టివ్ అవ్వాలి. మనం ఇండియన్ యూత్ అలాగే ఉన్నారు, ఏం చేసే అవసరం లేదు. ఏం మనకి హ్యాబిట్ అదే చూస్తున్నారు, డైలీ అదే మాట, అందుకోసం అలా అవుతుంది, ఇష్యూ అవుతుంది అని చెప్తాను మీకు. ఓకే అండి, తల్లిదండ్రులు దీని పట్ల ఏదైనా నిర్లక్ష్యం ఉందంటారా, విద్యార్థుల పట్ల కానీ యువత పట్ల కానీ? లేదు, అదే నిర్లక్ష్యం లేదు. మన ఇండియా యూత్ ఎలాగ అవుతున్నారు కి వేస్ట్ పనిని ఎక్కువ చేస్తున్నారు. పని ఏం చేయలేదు, ఇది వేస్ట్ పని ఎక్కువ చేస్తున్నారు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను మీకు. ఎందుకని ప్రభుత్వం దీని పట్ల సరైన చర్యలు తీసుకోలేకుందని మీరు భావిస్తున్నారు? గవర్నమెంట్ ఏదో యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ఇది బ్యాన్ చేయాలి. గవర్నమెంట్లో హ్యాండ్లో ఏమైనా ఉంది, గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బ్యాన్ కూడా చేయవచ్చు. ఏమైనా బెట్టింగ్ యాప్స్ మొత్తం ఏమేమి ఉన్నాయి, షేర్ మార్కెట్స్ ఏమేమి వరకు బెట్టింగ్ అంటే ఇది కూడా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ చేస్తున్నారు కదా. ఇది బెట్టింగ్ యాప్స్ కూడా గవర్నమెంట్ ట్యాక్స్ పోతుంది కాబట్టి గవర్నమెంట్ కూడా సైలెంట్గా అంటున్నాను నేను. బెట్టింగ్ యాప్స్ వల్ల ఇది అంటే గవర్నమెంట్కి ప్రాఫిట్ ఉందనేసి దీని మీద అంటే ఎటువంటి సక్రమమైన చర్యలు తీసుకోకుండా ఉన్నారని మీరు భావిస్తున్నారా? అవునవును, అదే అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ అలాగే ఇబ్బంది వస్తుంది, అందరూ చూస్తున్నారు, సూసైడ్ చేసుకుంటూ యూత్స్ చాలామంది. బట్ బ్యాన్ చేయలేదు, అంటే ఏమైనా ఉంది, లింక్ ఉంది కాబట్టి బ్యాన్ చేయట్లేదు. లేకపోతే ఒక రోజు బ్యాన్ చేస్తారు ఏమైనా చేయాలంటే. ఒక నైట్లో మొత్తం మనీ మార్చారు కదా, నోట్స్ బ్యాన్ చేశారు కదా ఒక నైట్లో. అలా కూడా ఏం చేయవచ్చు, ఒక నైట్లో గవర్నమెంట్ హ్యాండ్లో ఏమైనా ఉంది, ఒక నైట్లో బ్యాన్ చేయవచ్చు. ఓకే అండి, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మూలన పట్ల ఎలా నిర్మూలన చేయాలనే ఒక ఐడియా ఏమన్నా మీకుందా అండి? నిర్మూలన చేయాలంటే అదే మనం గవర్నమెంట్ హ్యాండ్లోనే ఎక్కువ పవర్ ఉంది. గవర్నమెంట్ యూజ్ చేస్తే ఒక రోజులే బ్యాన్ చేయవచ్చు మొత్తం బెట్టింగ్ యాప్స్ మొత్తం. ఇదే చెప్తాను నేను.
ఓకే అండి, మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలా డబ్బులు పోగొట్టుకొని ఇబ్బంది పడి ఇంకా ఏమైనా చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆల్రెడీ 5 to 6 lakh అతను పోయింది ఆన్లైన్ రమ్మీ ఆడి. ఇప్పుడు అతనికి జాబ్ లేదు, ఏం లేదు. చాలా తర్వాత ప్లాట్ కూడా అమ్మేశారు ఊర్లో. తర్వాత ఇప్పుడు అక్కడిక్కడ ఏం పని చేస్తున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు చూసిన నేను, నా యాక్చువల్లీ ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్స్. శ్రీకాంత్ అనే అతని పేరు నేను చూశానండి. నేనైతే బెట్టింగ్ యాప్స్ అయితే ఆడాను, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ నవ్ డేస్. ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఆన్, గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఈ టైంలో బెట్టింగ్ యాప్స్ పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ కదా. సో నేనైతే ఆడను. ఐ డోంట్ నో అబౌట్ మచ్ అబౌట్ దట్. ఓకే అండి, ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమైనా ఉందని భావిస్తున్నారు? యువత ఎక్కువ దీని మీద ప్రభావితులు అవుతున్నారు కదా. Of course, if mom and dad is working around, they don't know what the people are doing inside. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు పిల్లలు ఎవరికి తెలియదు కూడా. మొబైల్ యూజ్ చేస్తారు, ట్యాబ్స్ యూజ్ చేస్తారు. సో అట్ దట్ టైమ్ దే మే యూజ్, అట్ దట్ టైమ్ దే నో వాట్ టు డూ ఎట్ హోమ్. సో డౌన్లోడ్ చేసుకుండొచ్చు, బెట్టింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటారేమో. ఆ టైంలో పేరెంట్స్ కొంచెం కాషియస్ ఉండి కొంచెం చూస్తే లైక్ పిల్లల ఎడ్యుకేషన్ ఎట్లా పోతుంది, వాళ్ళ మొబైల్కి ఎంతవరకు ఇవ్వాలి అని చూస్తే బెటర్. ఓకే అండి, ఈ మధ్య చూస్తున్నాం అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, అంటే సినీ ఇండస్ట్రీలో విఐపీస్ కావచ్చు, వాళ్ళు డబ్బు కోసం గడ్డి తిని ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం చెప్తారు? ప్రమోట్ చేస్తున్నట్టు వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు. మనము తెలివైన కాలంగా ఉంటే మనం కొంచెం మైండ్ యూజ్ చేసి ఇది యూజ్ చేస్తే విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ అవర్ సొసైటీ అన్నప్పుడు యూజ్ చేయకపోతే చాలు. మనకు కూడా ఇనఫ్ మెచ్యూరిటీ ఉంది. వీ ఆల్సో నో హౌ టు యూజ్ వాట్ థింగ్స్ యూస్డ్ ఇన్ బెట్టింగ్ యాప్స్ అని యూజ్ చేయకపోయినా దానివల్ల ఎడ్యుకేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అది మన మీద కూడా డిపెండ్ అయి ఉంది. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. యువత ఎక్కువగా ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనేసి దీనికి అట్రాక్ట్ అవుతున్నారండి? యువత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ బెట్టింగ్ యాప్స్ గురించి తెలీదు. ఏదో పైసలు వస్తాయి బాగా అనేసి ప్రమోషన్ చేసేవాళ్ళు బాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే పైసలు తక్కువలో మనం తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు అలా ఇన్వెస్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ పైసలు మనకు రావు. మనకు స్టార్టింగ్ చిన్న అమౌంట్ పెట్టామనుకో, అప్పుడు ఏమనుకుంటుందంటే మనకు వస్తాయి ఇవి. ఎప్పుడైతే మనం బిగ్ అమౌంట్ పెడతాం ఆటోమేటిక్ లాస్ అయిపోతాం. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు నాన్ వేస్తున్నాడు. నేను నాన్ ఫాలోవర్ని. అతను ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఇలా ఇప్పుడు ఎవరైతే మెయిన్ బెట్టింగ్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తన ప్రమోషన్ బాగా పట్టేయడం కానీ ఇలా మన యువత గురించి ఒక మంచి భవిష్యత్తు గురించి ఇలా మంచిగా ఆలోచించడం బాగుంది అలా. కానీ మెయిన్ ఏంటంటే యువత ఏంటంటే ఇప్పుడు జరిగే ఏజ్లో యంగ్ ఏజ్లో కాబట్టి వాళ్ళకు అదొక వేడిగా అలా ప్రమోట్ చేస్తూ ఉంటారు, అలా వెళ్తూ ఉంటారు ముందుకి. ఎంతకాడికి మనం మంచితనంగా ఆలోచించరు. జిక్తే అది పైసలు వస్తున్నారు అంటే గుడ్డిగా నమ్మేసి వెళ్తూ ఉంటారు కొందరు. ఆల్రెడీ ఒక దెబ్బ తిన్నారు అనుకో, అప్పుడు కొంచెం నిదానంగా కొంచెం మంచిగా ఆలోచించి ఓన్గా డిసిషన్ తీసుకుంటారు. సో బెట్టింగ్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్ నాకు తెలిసి, ఐ హోప్. సో మెయిన్ ఏంటంటే మనం ఏదైనా డబ్బులు ఏదైనా మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏంటి అనేది, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి, మన పర్పస్ ఏంటి, మన పైసలు అని. సో మనం ఎక్కడ ఉండాలా, మనం ఏదన్నా మన తల్లిదండ్రులకే మనం మంచి చేయాలనుకున్నామా, ఇంక్రీజ్ ఏదైనా చేసాము, అలాంటిది ఏదైనా థాట్స్ అలాంటిది ఏదైనా ప్రయత్నం చేయాలి. కానీ ఇలా బెట్టింగ్లో వాళ్ళకి ప్రమోట్ చేయడం కానీ ఇలా ఆడటం కానీ ఏ యూజ్ ఉండదు. మొత్తం అంతా వేస్ట్ అసలు నాకు తెలిసి మేబీ. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య కాలంలో యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం చెప్పగలుగుతారా? యాడ్స్ కావచ్చు, లేకపోతే చాలామంది ఉంటారు కదా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తారు చాలామంది. లైక్ మనీ అనేది ఎక్కువ లాస్ అయిపోతుంది, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుందని ఆశపడుతూ ఉంటారు. సో దానివల్ల ఎక్కువ మంది బెట్టింగ్ ఎక్కువ వేసేస్తారు. ఇవి అలాగైనా కావచ్చు. ఓకే బ్రదర్, ఎందుకనేసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కావచ్చు, సినీ ఇండస్ట్రీలోని కొంతమంది విఐపీస్ కావచ్చు, ఎందుకనేసి డబ్బుల కోసం గడ్డి తిని ఇలాంటి పనులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? వాళ్ళకి మనీ వస్తుంది కదా, లైక్ యాడ్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళు అందరూ చేస్తారు. ఓకే బ్రదర్, మనీ వస్తుందంటే ఇలా జనాల ప్రాణాలతో చెలగాట మారుతారా బ్రదర్? అలా ఏమి ఉండదు కదా, వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుంది. వాళ్ళైతే వాళ్ళకి చెప్పడం వరకు సగం వరకే చెప్తారు. వాళ్ళు యాడ్స్ తీయమంటే వాళ్ళకి మనీ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనీ కోసం, మనకు కావాల్సింది మనీ. అప్పట్లో మనీ లేకపోతే ఏది కాదు. ఓకే బ్రదర్, సర్టన్ అమౌంట్ కోసము ఒక ప్రాణం కావచ్చు, అది ఎంత అంటే కొన్ని వందల మంది చనిపోతున్నారు రియల్ టైంలో. అయితే ఒక ప్రాణం కూడా కావచ్చు, అంటే వాళ్ళకు ఆ ప్రాణం పోతుంది అనేసి ఒక అవగాహన ఉండదు ఖచ్చితంగా. కానీ ఇలా ఎలా చేయగలుగుతారు బ్రదర్?
అది ఉంటుంది కానీ మనం మనలాంటి కూడా తెలియాలి కదా, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు లాస్. ఎవడో చెప్పాడు కదా అని మనం చేసేస్తే కరెక్ట్ కాదు కదా, అది మనలో ఉండాలి, అది మనం ఎంతవరకు చేస్తాం అనేది. బ్రదర్, ఎవరు అనుకుంటే మనం లైట్ తీసుకుంటాం. మనము ఎక్కువ ఆరాధించే హీరో కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లైక్ అంటే కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ వచ్చి ఇలా చేయండి, మంచి డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, మీరు ఇలా చేయండి అంటే ఏదైనా అంటే తెలుసో తెలియకో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు పెట్టి లాస్ అయ్యి అంటే డిప్రెషన్కి లోనై కొన్ని కేసెస్లో అయితే ఆత్మహత్యలు చేసుకునే దానికి కూడా వెళ్ళిపోతున్నారు కదా బ్రదర్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనేసి మీరు భావిస్తున్నారు? నాకు తెలిసినంత వరకు కొన్ని యాప్స్ ఏ విధంగా అయితే బ్యాన్ చేస్తారో ఇది కూడా ఆ విధంగానే బ్యాన్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. లైక్ ప్రమోషన్ కూడా ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంతవరకే ఉంటుంది. ఏదో పర్టికులర్గా ఆ యాప్ గురించి ప్రతి ఒక్కరు కరెక్ట్గా చెప్పాలన్నమాట. మనం ప్రతి 10 మందికి మన వల్ల అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు అందులో కరెక్ట్గా ఏం జరుగుతుంది అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తే కరెక్ట్ సరిపోద్ది కదా అని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంది. దీనికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం చెప్తారా? ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ జనరేషన్లో అందరూ ఆన్లైన్ బెట్టింగ్ కారణం దానికి వచ్చేసి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడం అని ఒక ఊబిలో పడిపోతున్నారు. కానీ అది ఒక వ్యసనంగా మారి దారి తీసి లాస్ట్గా వాళ్ళు కంట్రోల్ తప్పిపోయి వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి వాటిని మనం ఎంతగానో ప్రోత్సహిస్తున్నాము ఈ జనరేషన్లో. బట్ ఇలాంటి వాటిపై మనము ఒక కఠినమైన ఒక నిర్ణయానికి రావాలని కోరుతున్నాను నేను. బ్రో, ఇందులో ఒక తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా 100% ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో తెలియని వయసులో పిల్లలు అట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి కావాల్సిన మంచి ఒక ఉపాధిని కల్పించి వాళ్ళకు కెరియర్ అనేది ఒకటి దారి చూపించి ఇలాంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా వాళ్ళ కెరియరు వాళ్ళ యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ వాళ్ళకి దగ్గరగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ యొక్క పరిస్థితులను ఉంటూ ఉండాలి అన్నమాట. తల్లిదండ్రులుగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు సంపూర్తిగా చేయాలి. అప్పుడే మనకి ఇలాంటి వాటికి దారి తీయకుండా ఉంటుంది. లేదా నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి అట్రాక్ట్ అవ్వడానికి గల కారణం చెప్పగలరా? అంటే ఈజీ మనీ వస్తుందని తక్కువ టైంలో. అంటే ఈజీ మనీకి చూసుకుంటే డబ్బులు పోగొట్టుకొని డిప్రెషన్కి లోన్ అయ్యి లీస్ట్ కేసెస్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కదండి. దీని పట్ల మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఫస్ట్ యాప్స్ లైక్ ప్రోగ్రామింగే అది ఈజీగా స్టార్ట్ చేసినప్పుడు వచ్చినట్టు చూపిస్తారు. తర్వాత ఇక మనం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి పోగొట్టుకుంటూ ఉంటాం. ఇక భయపడి ఏదో అయ్యి మన కాంటాక్ట్స్ అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోయి అట్లా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ఈ మధ్య యువత చూస్తున్నాము బెట్టింగ్ యాప్స్కి ఎక్కువ ప్రభావితులై చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనేసి దీనికి ప్రభావితమై ఇలా ఇబ్బంది పడుతున్నారనేసి మీరు భావిస్తున్నారు? ఏమై వాళ్ళకి తెలియాలి మరి, అది తెలియక అందులో పోతున్నారు, పోయి బయటకు రావట్లేదు. మా తమ్ముడే ఓడగొట్టిన 2 కోట్లు. మా తమ్ముడే మా పిన్నికి వాళ్ళ కొడుకు 2 కోట్లు పెట్టిండు బెట్టింగ్లో. ఇప్పటికి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది.